క్రిస్మస్ మాసాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు నివాళులర్పించారు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో అందరూ పాల్గొని పట్టణ సుందరీకరణకు కృషి చేయాలని కోరారు. గురువారం స్థానిక బాలయ్య నగర బేతేల్ మినిస్ట్రీస్ చర్చ్ ప్రాంగణం పరిసరాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ప్రధాన వీధుల్లో మురుగు కాల్వలను శుభ్రం చేశారు. ప్రతిరోజు పారిశుద్ధ్య కార్యక్రమాల పర్యవేక్షణ కొనసాగుతోందని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. కాంట్రాక్టర్ కొట్ట కిరణ్ క్రాంతికుమార్ పర్యవేక్షణలో కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమంలో రావెళ్ల నాగేశ్వరరావు, సీతయ్య, జనసేన పార్టీ వీర మహిళలు సుబ్బమ్మ, అంకం చౌదరి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. అన్ని విషయాల్లో మనకు కలిగినటువంటి ప్రతి ఒక్క బాధ్యతలు కూడా మీరు సహాయం చేస్తున్నారు. క్రీస్తు వారి దివ్యమైన నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో మరి క్రిస్మస్ సందర్భముగా పట్టణమంతట్లో ఉన్న క్రైస్తవ ప్రార్థనా మందిరాలు ఏవైతే ఉన్నాయో రకరకాలైనటువంటి పేర్ల మీద ఉన్నటువంటి ప్రతి మందిరాన్ని ఏ సంఘ భేదం శాఖ భేదం లేకుండా స్థానిక ఎమ్మెల్యే గారు మరి డాక్టర్ గారు మరి చదలవాడ అరవింద్ బాబు గారు అందులో భాగంగానే బాలయ్య నగర్లో ఉన్నటువంటి బేతేలు ప్రార్థన మందిరాన్ని కూడా దర్శించి చుట్టుపక్కల ఉన్నటువంటి శుభ్రత విషయంలో కాలువలు కానీ సంబంధించినటువంటి శానిటైజింగ్ విధానం అంతట్లో కూడా శ్రద్ధ వహించి మా మధ్యకు వచ్చినందుకు వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు వారిని, వారి కుటుంబాన్ని, అలాగే వారు కలిగినటువంటి బాధ్యతని గొప్పగా దీవించాలని కోరుతున్నాను. ఈ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ నర్సరావుపేట పురపాలక సంఘం ఆధునీకరణ ఉత్సవాల్లో భాగంగా బెతేల్ ప్రార్థనా మందిరం మరి దైవజ్ఞులు జీవరత్నం గారు వీరందరి ఆలోచన మేరకు చుట్టుపక్కల మరి క్రిస్మస్ సందర్భంగా కాలువలు శుభ్రం చేయించడం, రోడ్లు శుభ్రం చేయించడం, అదేవిధంగా వీధి లైట్లు వెలిగించడం ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ప్రతి కార్యక్రమాన్ని అంబేద్కర్ ఆశీస్సుల కోసం మనం అందరూ కూడా ముందుకెళ్ళి పనిచేస్తామని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ నర్సరావుపేట పట్టణాన్ని దాదాపు 6 నెలలుగా మరి ఉమ్మడి కార్యకర్తలు, నాయకులు, మహిళలు ఇక్కడ మహిళలందరూ కూడా ఎంతో చక్కగా రావడం జరిగింది. ఈ బాలయ్య నగర్లో మరి శానిటైజేషన్ కార్యక్రమానికి ముందుండి మహిళలు మరి వెన్నుదట్టి మా అందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఇవాళ భారతదేశంలో మరి ఉమ్మడి కుటుంబ విజయానికి, ఎన్డీఏ విజయానికి కారణం మహిళలు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉమ్మడి కుటుంబ విజయానికి ముఖ్యంగా మహిళలు ప్రధాన పాత్ర వహించారు. కాబట్టి వారందరి అండదండలతోటి, ఆశీస్సులతోటి మన భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన బాలయ్య నగర్ కార్యకర్తలు, నాయకులు, మహిళలందరూ కూడా మరొకసారి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.